వెలుగు దినపత్రికలో పవర్ఫుల్ ఫుడ్కు సంబంధించి ఇవాళ సప్లిమెంట్ ఉంది. ఇక అలాగే అంగన్వాడీలో 14,236 కొలువులు, 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టులు భర్తీ. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఫైల్పై సంతకం చేసిన మంత్రి సీతక్క. తెలంగాణ వచ్చాక అంగన్వాడీలో తొలి నోటిఫికేషన్ ఏబోతా ఉంది. నిరుద్యోగులారా ఈ అవకాశాన్ని వాడుకోండి. అంగన్వాడీల్లో 14,236 పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతా ఉంది. ఇక కులగణన పక్కాగా చేసినాం, చట్ట ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం నమ్మొద్దు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. బీసీ లీడర్లంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించుకోవాలి. సర్వేలో తప్పు ఎక్కడుందో బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పాలి. బట్టగాల్చి మీద వేస్తామంటే సహించేది లేదు. బ్లాక్ వైజ్గా అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కోర్టు సమస్యలు రాకుండా పకడ్బందీగా చేపట్టినాం. కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఎందుకు వివరాలు ఇస్తలే? వాళ్ళు జనాభా లెక్కల్లో లేరా? రెండో విడత పూర్తి కాగానే కులగణన నివేదికకు చట్టబద్ధత కల్పిస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి నిన్న వెల్లడించినటువంటి నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశం. సో ఇక భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా పక్కాగా కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో ఎక్కడ తప్పు ఉందో చెప్పాలని బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సవాల్ వేశారు. ఎక్కడ తప్పు ఉందో చూపెట్టాలని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బండి సంజయ్ కిషన్ రెడ్డికి సూటిగా సవాల్ విసురుతున్నా. ఉత్తగానే తప్పు అని చెప్తే కుదరదు అని అన్నారు. బీసీలకు ఫలాలు దక్కొద్దనే బీఆర్ఎస్ బీజేపీ నేతలు కులగణనపై కుట్ర పంతున్నాయని, ఇందులో భాగంగానే సర్వేను బుట్ట దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు అడ్డం పడినా బీసీల రిజర్వేషన్లు 42% పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తేల్చి చెప్పారు. కులగణనపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని బీసీ నేతలకు ఆయన సూచించారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్పర్సన్లు అలాగే నేతలతో శనివారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ ఇప్పటిదాకా మనం చూసుకున్నాం. రైట్గా టన్నెల్లో టెన్షన్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు బోర్ డ్రిల్లర్ మిషన్తో పనులు చేస్తుండగా 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద ప్రమాదం. ఆ టైంలో విధుల్లో 50 మంది, వారిలో 42 మంది సురక్షితంగా బయటకు. ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మంత్రులు ఉత్తమ్ జూపల్లి పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ టీమ్స్. కిలోమీటర్ మేర నీళ్లు రాళ్లు బురద చేరడంతో సహాయ చర్యలకు ఆటంకం. టైం గడుస్తున్న కొద్దీ లోపల ఉన్న కార్మికుల క్షేమంపై ఆందోళన. నేడు సింగరేణి రెస్క్యూ టీం, ఆర్మీ కూడా టన్నెల్ వద్దకు చేరుకునే ఛాన్సు. సీఎంకు ప్రధాని మోడీ ఫోన్. ఘటనపై ఆరా తీసింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ 1లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 9 గంటలకు టన్నెల్ ఎంట్రన్స్ నుంచి 14వ కిలోమీటర్ పాయింట్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద సొరంగంలో బోర్ డ్రిల్లింగ్ మిషన్తో పనులు చేస్తుండగా ఒక్కసారిగా 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఆ టైంలో ఇంజనీర్లు, ఆపరేటర్లు, కార్మికులు కలిసి 50 మంది టన్నెల్లో లోపల విధుల్లో ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం 42 మంది సురక్షితంగా బయటకు రాగా కూలిన ప్రాంతంలో టన్నెల్ బోర్ మిషన్ వద్ద ఉన్న 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ఆ ప్రాంతం అంతా మట్టి, రాళ్ళు, నీళ్లు, బురదతో నిండిపోయింది. వాళ్ళంతా క్షేమంగా బయటికి రావాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రాణాలే, వాళ్ళు కూడా సురక్షితంగా బయటికి రావాలి. ఇటువంటి ఘటన జరగకూడదు. ఇది విషాదకరమైనటువంటి ఘటన. ఇక ఇయాలనే ఇండియా పాక్ మెగా మ్యాచ్. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆటకు సమయం ఆసన్నమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మధ్య దుబాయ్ గడ్డపై ఆదివారం మెగా బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా ఇవాళ ఇండియా పాకిస్తాన్ మధ్య ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా మ్యాచ్ జరగబోతా ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ మ్యాచ్ పైన ఇరు దేశాలే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. ఈ మ్యాచ్ పైన పౌడర్ పాలు వికటించి కవలలు మృతి. పౌడర్ పాలు వికటించి కవలలు చనిపోయారు. భూపాలపల్లి జిల్లా గొల్లపల్లికి చెందిన అశోక్ లాస్య దంపతులకు 4 నెలల క్రితం కవలలు ఆడ మగ పిల్లలు పుట్టారు. అయితే వీరికి తల్లిపాలు సరిపోక డబ్బా పాలు పట్టిస్తున్నారు. శనివారం ఇద్దరికి పాలు పట్టించాక అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందారని పేరెంట్స్ చెప్పారు. పౌడర్ పాలు దాపిస్తే పిల్లలు చచ్చిపోయారట. పాలు కక్కకుండా చచ్చిపోయారు ఇద్దరు. సో దానికి సంబంధించి ఈ భూపాలపల్లిలో జరిగిన గొల్లపల్లి. సో నేను మా రవికి చెప్తా ఉన్నా, రవి అసలు ఆ పాలు ఏంటి, ఆ పాల ప్యాకెట్ ఏంది, ఏం పాలు, అవి ఏమైనా ఎక్స్పైరీ అయినా ఒకసారి దాన్ని ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే పసిపిల్లల ప్రాణాలు పోయినాయి పాలు తాగితే. మరీ దారుణం. అసలు తాగింది పాలు కాదు, విషం అంతే. ఘోరం ఇది. కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా, ఇక యాంటీబయాటిక్స్ అవశేషాలు కూడా. మనుషులు విసర్జితాలతో మొక్కల్లోకి టమాటా, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్ళు.
ICMR స్టడీలో వెల్లడించింది. ఆకుకూరలు కూరగాయల్లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ స్టడీలో తేలింది. మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈ కొలి రకం బ్యాక్టీరియాలతో పాటు పలు యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నట్టుగా వెల్లడైపోయిందట. కూరగాయల్లో ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా ఉందట. మరి ఏం తినాలిగా? కూరగాయల్లో బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ ఎట్లా ఉన్నాయంటే క్యారెట్లో 25%, క్యాబేజీలో 19.3%, మెంతి కూరలో 18.5%, టమాటాలో 15.9%, కొత్తిమీరలో 15.7%, పాలకూరలో 15.2%, పచ్చిమిర్చిలో 14.5%, దోసలో 14.4%, దోసకాయలు. ఆ తర్వాత పుదీనాలో 12%, ఉల్లిపోసలో 8.1% కూరగాయల్లో బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ ఈ రకంగా ఉన్నాయి ఇంత పర్సెంటేజ్లో. మరి ఎట్లా తినాలి, ఏం తినాలో అర్థమైతలేదు. దారుణమైన పరిస్థితి. పుతిన్ జెలెన్స్కీ కలిస్తేనే యుద్ధం ముగుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే ఆ దేశాల అధ్యక్షులు పుతిన్ జెలెన్స్కీ కలవాల్సిన అవసరం ఉన్నదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. 3 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధం లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ మాట గాయాలెందుకు చెప్పలే? యుద్ధం ఎప్పుడూ అయిపోయేది. రెండో మాట ఏంటంటే ఈయన కలిసే పరిస్థితి లేదు. వీళ్ళు కలిసిన తర్వాత నీతో పని లేదు. కీలకమైనటువంటి ఖనిజాలను అడుగుతున్నావు కదా ఉక్రెయిన్ నుంచి, అవి కూడా ఇవ్వాల్సిన పని లేదు. నీ బాంబులు అవసరం లేకుండా వాళ్ళ ఖనిజాలు అవసరం లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేకుండా. ఇక కేటీఆర్ రేవంత్ బ్రదర్స్, రేవంత్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అని రేవంత్కు సంజయ్ రక్షణ కవచంలో ఉన్నారని కేటీఆర్ అంటా ఉన్నారు. రేవంత్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు. అయితే సంజయ్ ఏమంటున్నాడంటే కేటీఆర్ రేవంత్ కేఆర్ బ్రదర్స్, అందుకే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి, ఆయన్ను అరెస్ట్ చేయట్లేదని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరిది? అది ఆయనది జనార్దన్ రెడ్డిదా? ఎవరిది? మరి జనార్దన్ రెడ్డా? అది జేసీ బ్రదర్సా? ఓకే ఓకే, జేసీ బ్రదర్స్ సౌత్ ఇండియా ఇవి. ఓకే ఓకే, మరి ఆర్ఎస్ బ్రదర్స్ అవును. ఆర్ఎస్ బ్రదర్స్ ఉన్నట్టు మరి పొట్టి రాజమౌళి అండ్ తిరువేదుల ఫ్యామిలీ ఆర్ఎస్ బ్రదర్స్. అయితే ఏ బ్రదర్స్ ఎట్లా ఉన్నా కానీ రేవంత్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అని కేటీఆర్ అంటే కేటీఆర్ రేవంత్ కేఆర్ బ్రదర్స్ అని చెప్పి సంజయ్ అంటున్నాడు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కృష్ణా జలాలపై నిలదీస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నారని కామెంట్ చేస్తారు. కృష్ణా జలాల పాపానికి, టన్నెళ్ల పాపానికి, తెలంగాణ రాష్ట్రం సర్వనాశనానికి బుడ్రాయాసంటి మనిషి మీ నాయన, మీ బావ, అంతే. కేటీఆర్ రేవంత్ కేఆర్ బ్రదర్స్, అందుకే ఖచ్చితమైన ఆధారాలను ఆయన అరెస్ట్ చేయట్లేదని బండి సంజయ్. కేటీఆర్ హద్దుల్లో ఉండకపోతే రాళ్లతో కొట్టిస్తాం, నాతో సవాల్ చేస్తే నీ బండారం బయట పెడతా అంటూ వార్నింగ్ ఇచ్చిండు బండి సంజయ్. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఫార్ములా కేసు, ఈ కేసు, ఆ కేసు, అన్ని కేసులు ఇలా చుట్టున్నాయి. కానీ ఒక ఆయన నిన్న మెసేజ్ పెట్టిండు, ఏ ఒక్క కేసు కూడా తీరానికి చేరతలేదు, అసలు మేము నమ్మన్నా వద్దా అనేటువంటి ఒక మెసేజ్. ఇక్కడ వీళ్ళు కూడా ఈ లిక్కర్ కేసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. ఆ తర్వాత లిక్కర్ కేసు ఎటు పోయిందో, ఆ కథ ఎటు పోయిందో అప్డేటే లేదు. అది రిమాండే జైలు శిక్షలకి రిమాండ్. దేశవ్యాప్త కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుంది. ఒప్పుకోకపోతే బీజేపీని 2 కాళ్ళు ఇట్లా తాడు గట్టి ఇలా కింద ఆరాడదీస్తారు బీసీలు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సపోర్ట్ చేస్తుంది ఎంపీ ఆర్ కృష్ణయ్య. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వయంగా చెప్పారు. లోకల్ బాడీలో పెంచిన బీసీ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాహుల్ రేవంత్కు చిత్తశుద్ధి ఉంది. V6 ఇంటర్వ్యూస్లో ఎవరు ఆర్ కృష్ణయ్య వెల్లడి. దేశవ్యాప్త కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుంది, ఒప్పుకోకపోతే బీజేపీ నాశనం తప్పని పరిస్థితి. ఇది రాహుల్ గాంధీ గారు ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వర్డ్. అది అయితే దీన్ని అధిగమించడానికి ఇంకొక అడుగు ముందు, ఇటీవల కాలంలో ఇంకొక అడుగు ముందుకేసి బీజేపీలో ఏం చేస్తారంటే అంటే ఈ కులగణన కాదు, ఏది ఇప్పుడు ఇది రిజర్వేషన్ ఉంది కదా, చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారనేది ఒకటి ఉన్నది. నిజంగా చేస్తే చాలా మంచి పరిణామం. కంటి పాపకు ఫోన్ ముప్పు, పిల్లల్లో పెరుగుతున్న కంటి సంబంధ సమస్యలు. 90,000 మందికి పైగా పిల్లలు ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్టు ఆర్బీఎస్కే సర్వేలో వెల్లడి. బోర్డుపై రాసిన అక్షరాలు కనిపించక ఇబ్బందులు, స్క్రీన్ టైం పెరగడమే కారణమంటున్న డాక్టర్లు. పిల్లల్లో ఐ బ్లింకింగ్ రేట్ పెంచాలని సలహానట. నిత్యం ఫోన్కు అతుక్కుపోయే పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో 2 దఫాలుగా నిర్వహించిన పరీక్షల్లో సుమారు 90,000 మంది పిల్లలు ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్టు తేలింది. చాలామంది పిల్లలకు బోర్డుపై అక్షరాలు కనిపించక నోట్ చేసుకోలేకపోతున్నారని, పుస్తకాన్ని కళ్ళకు దగ్గరగా పెట్టుకుని చదువుతున్నారని గుర్తించారు. పిల్లలని దృష్టిలోపం వారి చదువులపై ప్రభావం చూపుతుంది. ఇక నేను పొద్దున్నే ఎప్పుడు 4:30కి నిద్రలేస్తా.
నేను లేచి వార్మప్ చేద్దామని ఆ టీవీ ముంగట అది ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది అక్కడ కూర్చున్నా. మా పాప లేచి వచ్చింది. ఓకే. ఎవరు? పెద్ద పాప. డాడీ నేను వస్తా అంటే నేను పక్క ఇట్లా చేయబిడ్డ అని చూపిస్తుంటే పేపర్ చదువుతున్నా నేను టీవీ స్క్రీన్లో చదువుతుంటే ఇది వచ్చింది. కంటి పాపకు ఫోన్ ముప్పు అని నా బిడ్డకి చెప్తా ఉన్నా. ఫోన్ చూస్తే ఇక కళ్ళు పోతాయట చూడు అని చెప్పిన. అంటే ఇట్లా చూసింది అని ఇట్లా నలుసుకుంటుంది. అంటే ఈమె కూడా ఫోన్ చూస్తుంది. అవును. ఇప్పుడు చెప్పిన ఫోన్ కావాలంటే వద్దు, ఇప్పుడు ఫోన్ కావాలంటే వద్దు అంటుంది. పిల్లలు ఫోన్కు మస్తు అడిక్ట్ అయిపోయినారు. చాలా జాగ్రత్తగా ఉన్నట్టుండి కోపం, సూసైడ్ ఆలోచనలు కూడా వస్తాయట. ఫోన్లతో పిల్లల్లో విపరీత ప్రవర్తన సెపియన్స్ ల్యాబ్ స్టడీలో వెళ్ళడట. ఉన్నట్టుండి కోపం వచ్చి సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తూ ఉంటారట ఈ ఫోన్లు చేయంగా పిల్లలు. ఇక పిఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ మేర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసిందట. ఆర్బీఐ మాజీ గవర్నర్ను పిఎం సెక్రటరీగా పెట్టిన. ఆంధ్రజ్యోతి వివరాలు చూద్దాం. కులగణన తప్పెట్లా? ఏ ఇంట్లో తప్పు రాసుకొచ్చారో చూపండి. కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సీఎం సవాల్. ఇక కులగణన వద్దంటూ నాపై ఎన్నో ఒత్తిళ్లు. పారదర్శకంగా కులగణన, మనం తేల్చిన లెక్క 100% పక్కా. సర్వేలో పాల్గొనకుండా ఫామ్ హౌస్లో ఉన్నోడు మంచోడైండు, నన్ను విలన్ చేశారు. చిన్న చిన్న తప్పులంటూ పార్టీ నేతలు మాట్లాడొద్దు. అయితే కులగణన డాక్యుమెంట్కు బీసీ నేతలు ఓనర్షిప్ తీసుకోవాలి. మార్చి 10లోగా కులాల వారీగా భేటీల్లో లెక్క పక్కా అని తీర్మానం చేయాలి. బీసీలకు ఇదే బైబిల్, భగవద్గీత. ఇది అజంప్షన్ అవుతుంది. మీరు ఒప్పించి ఇప్పుడు మన పార్టీ కార్యకర్తలు మనది ఒప్పుకోకపోతే ఎవరు ఒప్పుకుంటారు? కానీ బయట ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ బీసీ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళని ఒప్పించే విధంగా ఈ సర్వే ఉండాలి. దానికోసం నిర్ణయాలు తీసుకుంటారు. మార్చి 10లోగా కులాల వారీగా భేటీలో లెక్క పక్కా అని తీర్మానం చేయాలి. లెక్క పక్కా అని ఎట్లా చేస్తాము? పక్కా అయితే చేస్తారు తీర్మానం. బీసీలకు ఇదే బైబిల్, భగవద్గీత, ఖురాన్. కాంగ్రెస్ బీసీ నేతలతో రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాట. కరెక్ట్గా చేస్తే అదే అవుతుంది. ఇగో నేనేమంటున్నానంటే మీరు ఏదో చిన్న ప్రయత్నం చేసిరు, సరే అది ఏ ముహూర్తాన మొదలు పెట్టిరో దానికి అన్ని ఆటంకాలు తగిలినాయి. అధికారులు లేకపోతే ఎవరో చేసిరో కానీ అది స్వర్ణ విమాన గోపురం నేడు ప్రారంభం. యాదగిరిగుట్టకు సీఎం రేవంత్. ఇవాళ మేమందరం కూడా యాదగిరిగుట్ట పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అలాగే అందరు కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీ. ఫైల్పై మంత్రి సీతక్క సంతకం. కోడి ముయ్యగానే నోటిఫికేషన్లు. ఇక టన్నెల్లో ప్రాణాలు కూలిన ఎస్ఎల్బీసీ సొరంగం. చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు, ఉద్యోగులు. టీబీఎం తవ్వకం జరుపుతుండగా కూలిన పైకప్పు. ప్రాణాలతో బయటపడ్డ 46 మంది సిబ్బంది. సొరంగంలోకి 8 మీటర్ల మేర చేరిన నీళ్లు, రాళ్లు. 124 మీటర్ల దూరం వరకు ఊడిపడిన పెచ్చులు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట సమీపంలో టన్నెల్ ఇన్లెట్ వైపు 14వ కిలోమీటర్ వద్ద ఘటన. సహాయక చర్యలు ప్రారంభం. టన్నెల్లోకి ఆక్సిజన్ చిక్కుకున్న వారిని కాపాడాలని సీఎం రేవంత్ ఆదేశం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. సంఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్ జూపల్లి, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. సీఎం రేవంత్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్. అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా. ఆ 8 మందిని కాపాడుతామని మంత్రి ఉత్తమ్. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపాలని షాకు విజ్ఞప్తి చేసిండు. సో ఇది బాధాకరమైనటువంటి విషయం. నిర్లక్ష్యమే కారణమా? గతంలోనూ ఊట నీరుతో పనులకు బ్రేక్ పడ్డది. ఇక 10 రోజుల క్రితమే పరిశీలించిన జిఎస్ఐ. ఇక ఓకే అన్నాకే 4 రోజుల క్రితం ప్రారంభం. 10 మీటర్లైన తవ్వక ముందే ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎఫ్ఆర్ఎల్ కంటే దిగువకు టన్నెల్ తరచూ ఊట నీరు వచ్చే ఛాన్స్ ఉంటుందంట. జిఎస్ఐ అనుమతి ఎలా ఇచ్చింది? ఎస్ఎల్బీసీకి ఆది నుంచి ఆటంకాలు అంటూ ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు 13వ పేజీలో. ఇక రైట్గా యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ. రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు. సామ్లవారి లింగోటంలో 5,000 కోళ్ల మృత్యువాత. మరో 9,000 కోళ్ల పూడ్చివేత. చౌటుప్పల్లో 2,000 నాటుకోళ్ల మృతి. బర్డ్ ఫ్లూ కాదన్న వైద్యులు. నేలపట్లలో మృతి చెందిన కోళ్లట. బర్డ్ ఫ్లూ యాదాద్రి భువనగిరి జిల్లాలో కోళ్లకు వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇక కొద్ది రోజులు చికెన్కి దూరంగా తినకండి. ఇక 4 నెలల కవలలు మృతి. నిద్రపుచ్చాక ముక్కులోంచి పాలు. పరిస్థితి విషయము. ఆసుపత్రికి వెళ్లేలో మృతి. భూపాలపల్లిలో విషాదం. పాల పౌడరే కారణం అంటున్న కుటుంబ సభ్యులు. పాలపొడి డబ్బాను చూపుతున్న చిన్నారుల తల్లి అట. బ్లర్ ఎందుకు చేసిన పాలపొడి డబ్బాను? అది అందుకోసం. టీచర్ కొట్టాడని పాఠశాల భవనంపై నుంచి దూకి 13 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య. ఉప్పల్లో ఘటన. సీసీ కెమెరాను పట్టుకున్నందుకు పీఈటీ చెంపదెబ్బ. 4వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థి. నడి రోడ్డుపై కన్న తండ్రిని చంపిన కొడుకట. హైదరాబాద్లోని కుషాగూడలో ఘటన జరిగింది. ఏంది చిన్న చిన్న విషయాలకి ఇది ఏంది అసలు? అది అప్పుడు కోదండం వేసి కొడుతుండేనట టీచర్లు.
ఇప్పుడు కనీసం తిడితే వాడికి ఇట్లా అంటే పరిశాన్ ఉన్నది. ఇప్పుడు టీచర్లకు మస్తు రేవంత్ చర్చకు సిద్ధమా? కేంద్రం నిధులు రాష్ట్ర అభివృద్ధితో పాటు 6 గ్యారంటీలు అవినీతి పైన మాట్లాడదాం. కేసుల్లో అరెస్టు చేయకుండా రాజీ కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల కేసీఆర్ ముడుపులు. 5 మంత్రుల ఆధిపత్యం, 15% కమిషన్ లేనిదే నిధులు ఇవ్వడం లేదని చెప్పి బండి సంజయ్ ఆరోపణ ఉంటే, ఇక పట్టభద్రుల హోరాహోరీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్, ఎలాగైనా సత్తా చాటాలన్న పట్టుదలతో బీజేపీ, బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీఎస్పీ అభ్యర్థి త్రిముఖ పోరుగా మారడంతో సర్వత్రా ఉత్కంఠ. మరో 2 రోజుల్లో ముగియనున్న ప్రచారం. ప్రజలారా, ఇక్కడ పోల్ పెడతా ఉన్నా. కరీంనగర్ పట్టభద్రులకు సంబంధించి 3 అభ్యర్థులు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఒకటి అంజిరెడ్డి, రెండోది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆ తర్వాత ప్రసన్న హరికృష్ణ. మీ అభిప్రాయం ఏందో తెలియజేయండి. ఇందులో ఒకటి అంజిరెడ్డి బీజేపీ, బీసీ. రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇక్కడ బీజేపీ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. అయితే ఇండిపెండెంట్గా అలాగే బీఎస్పీ బీఫామ్ తోటి పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ బీసీ సామాజిక వర్గాల నుంచి పోటీలో ఉన్నాడు. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓటు రూపంలో ఓటింగ్ స్టార్ట్. ఎస్, అదే ఇంటలెక్చువల్ వాళ్ళని చూస్తున్నట్టు ఆటోమేటిక్గా అయిపోతుంది లెక్క. ఇంకో ట్రోల్ కూడా నడుస్తుంది, పైసలు ఇచ్చి కూర్చోండి అని చెప్పేసి ఒకటి. అది తప్పు, అట్లా చేయొద్దు, కానీ అట్లా నడుస్తుంది. 40 టికెట్లు కొన్నారని అట్లా నడుస్తుంది. అన్వర్ భాయ్, రైట్, మీ అభిప్రాయాన్ని ఓటింగ్ రూపంలో తెలియజేయండి. ప్రసన్న హరికృష్ణ విన్, మన బీసీ బిడ్డ హరికృష్ణ, ప్రసన్న హరికృష్ణ అని చెప్పేసి మొత్తం అంటున్నారు. సో మీరు ఓటింగ్లో పాల్గొనండి. శాంపిల్గా ఒక 1000 ఓట్లని చూద్దాం. ముదిరాజులను బీసీడీ నుంచి ఏలో చేర్చడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీసీఏ విద్యార్థులు మంగళ చాకలి బోయ బెస్త బదులు చాలా నష్టపోతాం. జాగో బీసీఏ అని చెప్పి చెప్తా ఉన్నారు. బీసీ ఎస్ 100%. పులిపాటి మధు ఎస్ 100% అంటున్నారు. దేనికోసం? ప్రసన్న హరికృష్ణ అంటున్నారు మొత్తం. అక్కడ నేను మొన్న కరీంనగర్ వెళ్తే కూడా అదే అంటున్నారు. మీ అభిప్రాయం ఓటింగ్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. ఎందుకంటే ఈ ఓటింగ్ నిజంగా 317 ఇంపాక్ట్ ఉంది. ప్రసన్న హరికృష్ణకే ఉందంట. అవును, కానీ నిన్న మస్తు పైసలు పెడతారట వీళ్ళు. మొత్తం పైసలు ఇట్లా కుమ్మరిస్తారట. ఏం శ్రీపాల్ రెడ్డి 10,000 ఇస్తారట ఓటుకు. ఇక్కడ నల్లగొండ ఇది తీసుకోవాల్సిందే. శ్రీపాల్ రెడ్డి పని వచ్చిపోయింది. 10,000 ఇస్తారట. ఇక అయిపోయింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం బీసీ టీచర్ బీసీ ఎమ్మెల్సీ ఖాతాలో పడుతుంది. దానికి ఏం డౌట్ ఏం లేదు, అయిపోయింది. నేను గెలుస్తానని నా మీద అట్లా తప్పుడు ప్రచారం చేస్తారు. క్యూరియస్ అంటుండట. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారు? 317 జీవో తీసుకొచ్చింది ఎవరు? ఈయన కాదా? ఆయన ఉన్నప్పుడు జరిగింది. నాకు చెప్పే తెచ్చిరని చెప్పిండు ఆయన. రైట్, ఒక 1000 ఓట్లను చూద్దాం. 1000 ఓట్లలో మన అభిప్రాయం చూద్దాం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని కాబట్టి మా నాయకుడు గెలవాలన్న ఆశ నాకు ఉంటుంది కానీ ఆడ పరిస్థితి కానీ వాస్తవానికి ఇక్కడ పరిస్థితులు మాత్రం అట్లా కనిపించట్లేదు.
సో పట్టభద్రుల ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే ప్రసన్న హరికృష్ణ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 170% మంది అభిప్రాయపడతా ఉంటే, నరేందర్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 17% మంది, అంజిరెడ్డి గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 13% మంది అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఇందులో పాల్గొన్న వాళ్ళు అందరూ ఓటర్లని నేను చెప్పడానికి కూడా లేదు. సో ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయమే 169% మంది ప్రసన్న హరికృష్ణ గెలిచేటువంటి ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. ఈ పోలు కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ పోలింగ్ లో పాల్గొనవలసినటువంటి వాళ్ళు పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక హరికృష్ణకే ఉందంట నిజంగా కూడా. ఇది పట్టభద్రులకు సంబంధించి వికటించిన వీధి నాటకం. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు పోటీగా రూపుదిద్దుకున్న ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇండియా కూటమిలో బలంగా కనిపించిన కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలనతో భారతీయ జనతా పార్టీని ఇప్పుడు ఢీకొనగల నాయకులు జాతీయ స్థాయిలో కొరవడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపగల నాయకులు కాదు. ఈ క్రమంలో ప్రధాని తదుపరి టార్గెట్ మమతా బెనర్జీ కావచ్చు. గతంలో భారతీయ జనతా పార్టీని మాత్రమే బలోపేతం చేయడానికి ప్రయత్నించిన ప్రధాని మోడీ ఇప్పుడు ఎన్డీఏను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. అయితే ఈ ప్రిడిక్షన్ తప్పు నా అంచనా ప్రకారం. అయితే అంటే భారతీయ జనతా పార్టీని ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, మన ఢిల్లీ, ఈ ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళని రక్షించుడు కంటే కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర పెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు? అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ అసెంబ్లీ ఎన్నికల సంబంధంలో పెట్టుకుండు. ఇప్పుడు మమత గారు సర్కారే ఉంది కదా, మరి అక్కడ పాదయాత్ర ఎందుకు పెట్టుకుండు? అంటే ఈ ప్రాంతీయ పార్టీలను రక్షించి భుజాల మీద మోసి కాయలు కాసి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సొంతంగా రావాలని ఆలోచన. రైట్గా సన్నాసులకు పాలన చేతనైతలేదు. లేడా మీ నాయన ఉన్నాడుగా గతంలో? నాయన ఏంది ఎవరిని అంటుండు మరి? ఏం పాడు మరి ఆయన నాయన్నే అంటున్నాను. ఏడాది పాలన అరే వేరేటోళ్ళని అంటున్నాడు. వాళ్ళ నాయన అనడా? వాళ్ళ నాయన కాదే, ఎవరినన్నా. ఏడాది పాలనలో అన్ని రంగాలకు సాగు దెబ్బ. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై సీఎం చెప్పేవని అబద్ధాలే. రేవంత్ మూతి మీద కొట్టినట్టు బట్టి వాస్తవాలు చెప్పారు. కేసీఆర్ల రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేయలేదు. ఎస్ కరెక్టే. ఎందుకంటే మామూలు అభివృద్ధి కాదు. చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టే. అడవిలో తెలంగాణను క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్. గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేయాలి. రేవంత్ బండి ఒకటే మాట, ఇంద్రం మిల్లు ఉన్న కాడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఉన్న కాడ మీరు పోటీ చేయాలి. అంతేందుకు ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలనే పోటీ చేస్తలేరు. మీరు లోకల్ బాడీ దాకా వస్తారా కేటీ రామారావు గారు? లోకల్ బాడీ దాకా ఏమో అన్నట్టున్నది కథ. గీడ స్టాండింగ్ కౌన్సిల్ కి నామినేషన్ వేసి వాపస్ తీసుకురు. గీడ అదే కదే అన్నట్టు. రేవంత్, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్ రేవంత్ సర్కార్ను కాపాడుతున్న బీజేపీ అని కేటీఆర్ విలేకరుల సమావేశంలో కేటీఆర్. ఇప్పుడు రేవంత్ సర్కార్ను కాపాడుతున్న బీజేపీ అంటా ఉన్నారు. మీ నాయన్నేమో సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది, ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి మీ నాయన ఏ ధైర్యంతో చెప్తుండొచ్చు? మరి ఇన్ఫర్మేషన్తో చెప్తున్నారు. నిన్న ఇంకొకటి విషయం అసలు యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తుందంటే అసలు యాక్చువల్గా అది పట్టభద్రుల విషయంలో బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పేసి ఈ పార్టీ నాయకుల్ని పంపించేసి చెప్తున్నారు. ఆల్రెడీ చెప్తున్నారంట. తర్వాత అదే మన టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి మల్క కుమరే ఉన్నాడు కదా, ఆ విషయం చెప్తలేరట. ఇప్పుడు వీళ్ళ ఇంటెన్షన్ ఏందో వాళ్ళ కథ వాళ్ళది అర్థమవుతుంది. బీసీలు అంత పిచ్చోళ్ళు కాదే. ఇలా బీసీలు ఈ స్థాయిలో ఓటింగ్లో పాల్గొని ఇంత చైతన్యం నేను చూడలే ఎప్పుడు కూడా. సో ఈసారి ఫస్ట్ టైం చూస్తాను. రైట్, ఇవాళ నేను కొద్దిగా ఒక దైవ దర్శనానికి కుటుంబంతో పోయేది ఉంది. అలాగే సీఎం గారి పర్యటన కూడా ఉంది. మిగతా వార్తలు మనం అందిస్తాం.